Hello riders, welcome back to BTech Garage. So friend on the TVS Apache RTR 310 2 LED headlamps ఉన్నాయి with DRLs తో ప్రొవైడ్ అవుతున్నాయి అండ్ TVS బ్యాజింగ్ ఉంది అండ్ RTR 310 స్టిక్కరింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇండికేటర్స్ అయితే LED ఇండికేటర్స్ అండ్ ఫ్రంట్ అయితే గోల్డ్ ప్లేటెడ్ USD ఫోక్స్ ఉన్నాయి అండ్ వైబ్రే బ్రేక్ క్యాలిపర్ విత్ డిస్క్ వీల్ ఆఫ్ 300 mm అండ్ డ్యూయల్ డిస్క్ తో వస్తుంది విత్ డ్యూయల్ ఛానల్ ABS అండ్ ఓవరాల్ స్టిక్కరింగ్ ఉంది alloy wheel కి అండ్ DVHC స్టిక్కరింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మొత్తం అంతా ఎక్స్పోజ్డ్ బిట్స్ అయితే ఉన్నాయి ఈ బైక్ కి అండ్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఉంది వెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రెడ్ అండ్ బ్లాక్ ట్రీట్మెంట్ అయితే ఈ బైక్ వస్తుంది. సో అపాచీ అనే హ్యూజ్ బ్రాండింగ్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ హైపర్ స్పెక్ అనే స్టిక్కరింగ్ కూడా ఉంది. సో ఓవరాల్ స్టిక్కరింగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ బైక్కి అండ్ ట్యాంక్ అయితే మ్యాట్ బ్లాక్ ఫినిష్తో వస్తుంది అండ్ దట్స్ ద కీ ఆఫ్ ద వెహికల్ స్పోర్టియర్ సెక్షన్ కీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆన్ చేసి చూస్తే దట్స్ ద TFT స్క్రీన్ ఆఫ్ ద వెహికల్ అండ్ రేసింగ్ సిన్స్ 1982 అని వస్తుంది అనమాట. సో ఇక్కడ బటన్స్ యూస్ చేసి మనం ఇన్సర్ట్ బ్రౌజ్ చేయొచ్చు. సో లోపల ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుంటే ఇప్పుడు మనం మెనూలోకి వెళ్ళిపోతే దే యూ కెన్ సీ ద రైడింగ్ మోడ్స్ అర్బన్ రైన్ స్పోర్ట్ ట్రాక్ అండ్ సూపర్ మోటో ఈ ఫీచర్స్ అయితే ఉన్నాయి లోపల అండ్ మనం ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ ట్రిప్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ట్రిప్ A ట్రిప్ B ట్రిప్ C అండ్ డే ట్రిప్ మీటర్ కూడా ఉంది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతే అక్కడ మనం నెక్స్ట్ చూడొచ్చు అక్కడ మై వెహికల్లో అయితే సర్వీస్ పర్ఫార్మెన్స్ రికార్డ్ డాక్యుమెంట్ ఉంది. పర్ఫార్మెన్స్లో మైలేజ్ స్పీడ్ అండ్ ల్యాబ్స్ ఉన్నాయి. డాక్యుమెంట్లో మనం డ్రైవింగ్ లైసెన్స్ బైక్ డీటెయిల్స్ అన్ని అందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు ప్లస్ పాయింట్ అగైన్ అండ్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే డైనమిక్ హెడ్ ల్యాంప్ ఉంది ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్ అని DRL కూడా ఆటోమేటిక్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ క్విక్ షిఫ్ట్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ బైక్కి అండ్ నెక్స్ట్ కనెక్టివిటీ గురించి మాట్లాడితే ఫోన్ కనెక్టివిటీ అనమాట బ్లూటూత్ కనెక్ట్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అంటారు కదా. సో అదే డిస్ప్లే సెటప్ అయితే బ్రైట్నెస్ క్లాక్ డే అండ్ నైట్ మోడ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట లోపలనే అండ్ కస్టమ్ విడ్జెట్ కూడా పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన విడ్జెట్స్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ బైక్ 4 అయితే ప్రొవైడ్ చేస్తున్నాం స్పీడ్ అలర్ట్ అనమాట. ఒక సర్టెన్ స్పీడ్ వచ్చేసరికి మనకి బైక్ ఆటోమేటిక్గా అలారం ఆర్ వైబ్రేషన్ ఇస్తుంది అండ్ దట్స్ ఓవరాల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సో యూస్ఫుల్ TFT స్క్రీన్ చెప్పొచ్చు ఈ సెగ్మెంట్కి అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ సెటప్ చేసుకోవచ్చు ఆన్ ఆఫ్ అని అండ్ ఒక బ్రేక్ క్లచ్ కొడితేనే ఎనేబుల్ అవుతుంది అనమాట. అండ్ అక్కడ మనకి హ్యాజిలైట్ స్విచ్ ఉంది అండ్ అగైన్ లైట్ కూడా ఇచ్చాడు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అండ్ 4 స్టెప్ అడ్జస్టబుల్ లివర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బోత్ బ్రేక్ అండ్ క్లచ్కి అయితే 4 స్టెప్ అడ్జస్టబుల్ లివర్స్ అయితే ఉన్నాయి విచ్ ఇస్ అ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ బైక్ అని చెప్పు. సైడ్ మిరర్స్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఇక్కడ హార్న్ ప్లేస్మెంట్ ఉంది అండ్ అక్కడ ఇగ్నిషన్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కిల్ స్విచ్ కూడా అదే. సో దిస్ ఇస్ ఓవరాల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద వెహికల్ వైడ్ ఉంది అండ్ ట్యాంక్ వచ్చేసరికి 11+2.2 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది విత్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ ఓవర్ దేర్ అండ్ సీటింగ్ గురించి మాట్లాడితే స్ప్లిట్ సీట్తో వస్తుంది బైక్ విత్ కీ కూడా ఉంది. సో మనం సీట్స్ని ఓపెన్ చేయొచ్చు. TVS రేసింగ్ బ్రాండింగ్ ఉంది అండ్ కింద చూస్తే 180 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. పినియన్ ఫుట్ రెస్ట్ అనమాట అది అండ్ దట్స్ ఓవరాల్ టైర్ ప్రెషర్ గురించి ఇచ్చారు అండ్ దిస్ ప్రాపర్ సారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కింద మడ్ గార్డ్తోనే మనకి లైట్ అయితే వస్తుంది ఇండికేటర్ లైట్స్ బ్రేక్ లైట్స్ అయితే పైన సపరేట్గా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో తెలియదు అనమాట. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడితే 240 mm వైబ్రే బ్రేక్ క్యాలిపర్ ఉంది విత్ ABS అండ్ రెడ్ కలర్ ట్రీట్మెంట్ alloy wheel వస్తుంది. బ్యాక్ అయితే బ్లాక్ కలర్ స్టిక్కరింగ్ అయితే ఉంది అండ్ టైర్ అయితే చాలా ఫ్యాట్గా మ్యాసివ్గా ఉంది. స్పోర్టీ సెక్షన్ టైర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ దట్స్ ఓవరాల్ ఎగ్జాస్ట్ ఆఫ్ ద వెహికల్. చూడొచ్చు అక్కడ మనకి లైట్కి దానికి ఎక్కువ గ్యాప్ అయితే లేదు అండ్ సైడ్ కూడా చాలా మెరుస్తుంది. అగైన్ ఫుట్ రెస్ట్ కూడా ఉన్నాయి ఇక్కడ బ్రేక్ లివర్ కూడా ఉంది అండ్ ఇప్పుడు మన ఓవరాల్ బిల్ట్ అయితే మాత్రం ప్లాస్టిక్ ప్లస్ మెటల్ బిల్ట్తో వస్తుంది. RTR 310 స్టిక్కరింగ్ ఉంది అండ్ కంప్లీట్ ప్రాపర్ గ్రాబ్ హ్యాండిల్ కూడా ఉందన్నమాట. ఓవరాల్ షాసీ అయితే వైట్ కలర్ ట్రీట్మెంట్తో వస్తుంది. సో ఇప్పుడు సస్పెన్షన్ అయితే మోనోషాక్ పీరియడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ రెడ్ కలర్ ట్రీట్మెంట్ ఉంది చాలా స్మూత్ అయితే ఉంది సస్పెన్షన్. ఇంజిన్ గురించి మాట్లాడితే 312cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 35 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది 28 Nm ఆఫ్ టాప్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మైలేజ్ వచ్చేసరికి 25 to 30 or 35 కూడా రావచ్చు అకార్డింగ్ టు ద రైడింగ్ స్టైల్. చూడొచ్చు షాసీ మొత్తం వైట్ కలర్ ట్రీట్మెంట్తో ఉంది అండ్ చాలా స్టిక్కరింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ బైక్కి. ఇంజిన్ కౌల్ దగ్గర కూడా స్టిక్కరింగ్స్ ఉన్నాయి వార్నింగ్ కూడా ఇచ్చాడు అక్కడ. సో వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ బైక్కి చాలా అట్రాక్టివ్ లుక్ అయితే వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ నేకెడ్ బైక్ అని చెప్పొచ్చు. టాప్ స్పీడ్ వచ్చేసరికి 160+ అయితే ఈజీగా ఈ బైక్ రీచ్ అవ్వగలదు. దిస్ ఇస్ ద ఎల్లో కలర్ ఆఫ్ ద వెహికల్ అండ్ ప్రైస్ వచ్చేసరికి 2.87 lakhs నుంచి 3.11 lakhs వరకు అయితే ఉంది అండ్ డైనమిక్ ప్రో కిట్లో మనకి వెంటిలేటెడ్ సీట్స్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. వి ఆర్ ఫ్రమ్ BTech Garage. థ్యాంక్స్ నమస్తే.